హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఎంతమంది ఈ ఫెమినిజం బ్యాచ్ అయితే ఉంటారు, ఈ ఫెమినిజం బ్యాచ్ అయితే ఉంటారో జాతిని అందరినీ మింగాలి. అంటే ఒక అమ్మాయిని ఏదో అనేసరికి వీళ్ళు బాడీ షేమింగ్ చేశారని చెప్పేసి అని అన్నారు. నేను నీ పళ్ళు బాగానే చక్కగానే ఉన్నాయా లేదా అని అన్నా. ఓకే, ఉన్నాయి కదా అన్నాను. అక్కడతో టాపిక్ ఆపేసాను. పూర్తిగా నేను ఫుల్ఫిల్ చేయలేదు సెంటెన్స్. సో మా ఇద్దరి మధ్య అక్కడ చాలా కన్వర్సేషన్ జరిగింది. మోస్ట్లీ నేను ఆ అమ్మాయికి మెసేజ్ చేసి ఆ అమ్మాయి నాకు రెస్పాండ్ అయ్యింది అని అంటే నేను డైరెక్ట్గా చెప్పాను. నాకు ఇంటర్వ్యూ ఇస్తే నేను నీతో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డీలింగ్ మాట్లాడాలి. ఇంటర్వ్యూలో కొన్ని మనకి ర్యాపో సెట్ అవుద్ది. లైక్ ఏంటంటే పబ్లిక్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అవుతాయి, మీకు కూడా పబ్లిక్లో మంచి పాజిటివ్ వైబ్ రావాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ కోసం మెసేజ్ చేశాను. ఇంతకుముందు చాలా వరకు స్టోరీస్ మెన్షన్ చేస్తే దేనికి రిప్లై అవ్వలేదు. తర్వాత నేను ఎన్ని మంచిగా మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నీ పళ్ళు చక్కగా ఉన్నాయా లేదా అన్న దానికి రెస్పాండ్ అయ్యింది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే నేను ఆ అమ్మాయిని నేను బాడీ షేమింగ్ చేశానా లేదా అనేది మీకు అక్కడ క్లారిటీగా అర్థమైపోద్ది. బాడీ షేమింగ్ చేయాల్సిన ఫిగర్ అయితే కాదు, బాడీ షేమింగ్ చేయాల్సినంత అవసరం లేదు. పిల్ల చక్కగా ఉంది, మామూలు ఫిగర్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఫిగర్. ఓపెన్గా చెప్పాలంటే నాకే కాదు అందరికీ కూడా నచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ కొత్త పేజ్ స్టార్ట్ చేసినా కూడా పాత పేజ్ మింగింది. కొత్త పేజ్ స్టార్ట్ చేసినా కూడా 4 lakhs ఫాలోవర్స్ వచ్చారు. సో ఆ ఫిగర్కి బాడీ షేమింగ్ చేస్తే అంతమంది రారు కదా. ఓకే, మీరెవరు కంగారు పడిపోద్దు. నేను ఆ అమ్మాయిని బాడీ షేమింగ్ చేయాలి. ఇంకో టాపిక్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు పబ్లిక్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు సొసైటీకి మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు గట్టిగా లెక్కెడితే 2000 మంది సబ్స్క్రైబర్స్ లేరు, 2000 మంది ఫాలోవర్స్ లేరు. ఓకే, నేను ఇంత మంచి కంటెంట్ చేసినా సరే పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే నేనేమి అంత అంటే వాళ్ళకి తగ్గట్టు నేను ఇంకా చేయట్లేదేమో నా ఫీలింగ్. కానీ 4 లక్షల సబ్స్క్రైబర్సు లేదా 3 లక్షల పైనే, 3.5 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఉన్న వాళ్ళవి, 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక పేజ్ పోయింది. కానీ సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉంది. కాబట్టి సొసైటీకి జరుగుతున్న ఇన్సిడెంట్లకి రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని రియాక్ట్ అవ్వమని చెప్పట్లే. మొన్న పెహల్గామ్ అటాక్కి రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంతమంది చనిపోయిన తర్వాత మనకంటూ ఒక బరువు బాధ్యత ఉంటుంది. దాని గురించి ఎస్పెషల్లీ చెప్పాలి. ఏంటి స్టేటస్లో పెట్టినంత మాత్రాన ఎవడో అన్నాడు, ఇది స్టేటస్లో పెట్టినంత మాత్రాన పోయిన వాళ్ళు చనిపోయిన వచ్చేస్తారా లేదా బయట రియాక్ట్ అవుతారా లేదా అని. ఒక మనిషి ప్రాణం పోతే ఎవ్వరూ బ్యాక్ తీసుకురాలేరు. కానీ మనకంటూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ప్రతి విషయంలోని కూడా మనం ఎవరికి హెల్ప్ చేసే వాళ్ళ టైప్ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాల్లో మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ నేను ఇటువంటి పర్సన్ని ఫాలో అవుతున్నందుకు నాకు ప్రౌడ్గా ఉంది అని కొంతమంది ప్రౌడ్ మూమెంట్ చెప్పుకుంటారు. అండ్ దట్టు సొసైటీ కూడా మనల్ని చూస్తుంది, నువ్వు ఏ విషయంలో యాక్టివ్గా ఉన్నావు, ఏ విషయంలో యాక్టివ్గా లేవు అని. సో నువ్వు దేనికి రియాక్ట్ అవ్వకుండా ఏది ఇప్పుడు చూసిన జిమ్ వీడియోలు, జిమ్ పోస్టులు, నీ పచ్చడి టాపిక్కే, నీ పచ్చడి బ్యాచ్ గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే పబ్లిక్ మరి నిన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఒకటేనండి, మెయిన్ ఎజెండా ఏంటంటే ఎంతసేపు వాళ్ళ గోలే. ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేసాము, మేము కస్టమర్స్తో రూడ్గా మాట్లాడాము, ఆ బిజినెస్ పడుకోబెట్టేశారు. ఓకే, మీరు లాస్ అయ్యారు, కాదని లేదు. కానీ లాస్ అయ్యింది మీరా లేకపోతే పబ్లిక్ అనేది మీకే తెలియాలి. తర్వాత మీకు ఎంత క్రేజ్ వచ్చింది, మీ చెల్లి మూవీ వరకు వెళ్ళింది, నువ్వేంచామో మళ్ళీ బ్యాక్ వచ్చావు, బిజినెస్ స్టార్ట్ చేసినా సరే నిన్ను ఆదరించడానికి చాలామంది పబ్లిక్ రెడీగా ఉన్నారు. బట్ సొసైటీలో జరిగే ఒక్క ఇన్సిడెంట్ కూడా మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ ముగ్గురు అక్క చెల్లెలు దేనికి, నేను అనేది అది. మీరు దేనికి రియాక్ట్ అవ్వకుండా నేనేదో ఒక పళ్ళు చక్కగా ఉన్నాయి దానికి బాడీ షేమింగ్ చేశానని ఈ ఫెమినిజం బ్యాచ్ వచ్చారు. జాతిని మెంగా ఎక్స్ట్రాలు థ్యాంక్ అండి, అర్థమవుతుందా. నేను మరీ ఆ అమ్మాయిని ఏదో బాడీ షేమింగ్ చేశాను, నన్ను చాలామంది శాపనార్థాలు పడుతున్నారు పర్సనల్గా కామెంట్లు పెట్టి, నాది అదేని ఇదేని. ఇన్స్టా, సోషల్ మీడియా, యూట్యూబ్ నాకు అవసరంలా. చేస్తున్న జాబ్ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నా, నా పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఉంది. ఎవడన్నా ఎక్స్ట్రాలు దింగిండ్రే అనుకో,
మామూలు కాదు. నా బూతులు మామూలుగా రావు. మీరందరికంటే ఇప్పుడు ఎంతమంది అయితే ఈ ట్రోలింగ్ బ్యాచ్, రోస్టింగ్ బ్యాచ్, బూతులు బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ మించిపోతా. నెంబర్ 1 ప్లేస్ నాది. కానీ ఆ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళట్లా. ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ నాకు నేనుగా క్రియేట్ చేసుకున్నా. ఈ లిమిట్ వరకు మనం వీడియోస్ చేయొచ్చు, ఈ లిమిట్ దాటి మనం వీడియోస్ చేయకూడదు. నన్ను ఆ లిమిట్ క్రాస్ చేయనివ్వకండి. అందరికీ చెడ్డ పేరు వచ్చేది. అర్థమవుతుందా? నేనేంటంటే మీ కామెంట్లు ఎంత వరస్ట్గా ఉంటాయంటే, అరే బాబు ఇప్పుడు వెళ్ళి కామెంట్లు పెట్టండి రా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? పెహల్గామ్ అటాక్ రియాక్ట్ అవ్వలేదు, దేనికి రియాక్ట్ అవ్వలేదు. ఎంతసేపు పచ్చడి టాపిక్, మా పచ్చడి కావాలా, మా పచ్చడి కావాలా, మా పచ్చడి కావాలా. పచ్చడి ఎండిపోయింది, పచ్చడి నాకిపోయింది, పచ్చడి పోయింది. ఇదేనా? ఇంకా వాళ్ళకి ఇంకా వేరే వీడియోస్ చేయడానికి ఆప్షన్ ఉండదా? 5 లక్షల మంది రమ్య వాళ్ళ అక్కకి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఈ పిల్లకి కొంచెం 3.5 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? ఇంకా సొసైటీ వాళ్ళకి ఫుడ్ పెడుతూనే ఉంది, కానీ సొసైటీకి వాళ్ళు ఏమి ఇస్తున్నారు? కనీసం రియాక్ట్ అవ్వాలి. దెంగుతా ఇంకోసారి బ్యాడ్ కామెంట్లు పెట్టారంటే.